आदाब नाज़रीन, MMQ न्यूज़ में आपका इस्तकबाल है। तेलंगाना में बहुत बड़ा स्कैम, एक ही एड्रेस पर 37 इंडियन पासपोर्ट। बांग्लादेशियों की सरगर्मियां उरूज पर। 8 अफराद की हुई गिरफ्तारी, जिसमें बोदानी स्पेशल ब्रांच के सब इंस्पेक्टर और ASI शामिल। तफसीलात के मुताबिक कुछ बांग्लादेशियों ने बोदान के 2 पुलिस ऑफिसर्स को मिलाकर हमारे स्टेट की पुलिस के अलावा हुकूमत हिंद को धोखा देते हुए एक ही एड्रेस पर 37 इंडियन पासपोर्ट बनवाए और फिर हमारे मुल्क के पासपोर्ट पर यह गैर समाजी अनासिर बैरूनी मुल्क रवाना भी हो गए। इस टोली ने बोधान के मज़ीद 6 दूसरे एड्रेस पर मज़ीद 37 पासपोर्ट बनवाए। इस तरह जुमला 7 एड्रेस पर 72 इंडियन पासपोर्ट तैयार किए गए। इसका मास्टरमाइंड बांग्लादेश के मगुरा डिस्ट्रिक्ट के रहने वाले पैरिमल बेन शिवान बताया गया है और इन पासपोर्ट की तैयारी में बोधानी स्पेशल ब्रांच से ताल्लुक़ रखने वाले इंस्पेक्टर P मल्लेश राव और बोधानी स्पेशल ब्रांच से ताल्लुक़ रखने वाले असिस्टेंट सब इंस्पेक्टर अनिल कुमार भी शामिल थे, जो पैरिमल बैन का मुकम्मल ताउन कर रहे थे और चंद रुपयों के लिए ये दोनों पुलिस मुलाजिमिन ने हमारे मुल्क के साथ धोखा देते हुए इस खतरनाक काम को अंजाम दिया, क्योंकि 72 नकली इंडियन पासपोर्ट बनाना कोई भी छोटा काम नहीं है। इस सिलसिले में साइबराबाद पुलिस ने 8 अफराद को किया गिरफ्तार, जिसमें 4 बांग्लादेशी और 2 पुलिस मुलाजिमिन भी शामिल है, जबकि 3 अफराद मफरूर बताए गए हैं। आइए देखते हैं हमारे नुमाइंदे अखिल खान की ये खास रिपोर्ट। MMQ न्यूज़ हैदराबाद। సో ఇంకా మనము ఈ కేసును చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది. సో ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బోధనకు వచ్చి పాస్పోర్ట్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడ మన డిపార్చర్ దగ్గర ఉన్న డిపార్చర్ కౌంటర్ దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ట్రేస్ చేయడం జరిగింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే మొత్తము ఈ గుట్ట అంతా బయట రావడం జరిగింది. ఇంకా మనము కేసు డీటెయిల్స్కి వెళ్తే మొత్తం మనము ఇప్పుడు దాకా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ 2 పోలీస్ ఆఫీసర్స్, ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. డీటెయిల్స్కి వెళ్తే వీళ్ళందరూ కూడా మెయిన్ అక్యూజ్ అయిన పరిమల్ బైన్ ద్వారా పాస్పోర్ట్స్ తీసుకున్నారని చెప్పి తెలిసింది. వేరే అక్యూజ్ డీటెయిల్స్కి వెళ్తే ఈ 3 ప్యాసింజర్స్ విజయ్ దాస్ అలియాస్ సంజీవ్ దత్తా అని చెప్పి, ఈయన నేటివ్ ఆఫ్ దుర్గాపూర్, మేఘ్నా తానా, కొమిని డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. A2 మొహమ్మద్ రైనా మియా అలియాస్ సందీప్ మండల్, ఈయన నేటివ్ ఆఫ్ నగోషా విలేజ్, షాలియా తానా, మాగూరా డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. ఇంకా 3rd పర్సన్ వస్తే మొహమ్మద్ హసీబుర్ రెహమాన్ అలియాస్ రాము దాస్, ఈయన నేటివ్ ఆల్సో సేమ్ విలేజ్ నాగోషా, షాలియా తానా, మాగూరా డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. ఈ 3 అరెస్ట్ చేసిన తర్వాత మన శంషాబాద్ DCP ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన స్పెషల్ టీం ఫామ్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎట్లా వీళ్ళు పాస్పోర్ట్స్ పొందగలిగారు, డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారు, ఆధార్ కార్డ్స్ ఎవరు ఇచ్చారని చెప్పి మనం చాలా డీటెయిల్ గా మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత మనము ఈ మెయిన్ అక్యూజ్ అయిన A5 పరిమల్ బైన్ అలియాస్ శివం అలియాస్ సోవన్, ఈయన కూడా నేటివ్ ఆఫ్ బంగ్లాదేశ్, గోల్గ్రామ్ ముక్సుద్పురా తానా, గోపాల్గంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈయన మెయిన్ పర్సన్, కుట్రదార, మెయిన్ కాన్స్పిరసీ చేసినవాడు, ఈయన ఒక కింగ్ పిన్. ఈయన ఈ అందరు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పాస్పోర్ట్స్ ఇప్పించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ A6 షానాజ్ పాయల్ అని చెప్పి అలియాస్ సబూజ్, ఈయన వెస్ట్ బెంగాల్ చెందినవాడు, రెసిడెంట్ ఆఫ్ ఫతేపూర్ టేటా తానా, నదియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. ఈయన ఇంకోటి ఎక్స్పాండింగ్ అక్యూజ్ ఉన్న సద్దాం హుసేన్ ద్వారా ఎవరెవరు బయట పోతున్నారు వాళ్ళందరూ కూడా ఈయన ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేసేవాడు. సో ఈ షానాజ్ పైలు ప్లస్ సద్దాం హుసేన్ కలిసి వీళ్ళందరూ కూడా బయట పోయే వాళ్ళందరూ కూడా టికెట్స్ ఇప్పించేవాడు. ఇంకా నెక్స్ట్ మతీన్ అహ్మద్ మిర్జా ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ బోధన్ టౌన్, ఈ మీ సేవా సెంటర్ నడిపించేవాడు.
ఎవరెవరు ఫేక్ ఆర్డర్స్ తీసుకున్నారో ఈయన ద్వారా తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ A10 మన పెరకు మల్లేశ్వరరావు, ఈయన మన SI నిజామాబాదు. A11 అనిల్ కుమారు, ASI మన నిజామాబాద్ పోలీస్. సో అదేవిధంగా ఇంకా ఎక్స్పాండింగ్ వెళ్తే A4 సమీర్ అనేవాడు ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఈయనే మొత్తం ఈ ఎవరెవరిని ఇల్లీగల్ క్రాస్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈయన హెల్ప్ చేసేవాడు. ఈయనే కొడుకు మనోజు ఇరాక్ లో ఉన్నారు, ఆయన ద్వారా గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి వీసా తెప్పించడానికి కోఆర్డినేట్ చేసేవాడు. ఈయన ఎక్స్పాండింగ్ ఉన్నారు. ఈయన గురించి మన టీమ్స్ కూడా తిరుగుతున్నాం. ఇంకా A8 మనోజ్ ఈజ్ నౌ ఇన్ ఇరాక్. సో ఈయన కూడా నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఈజ్ A9 ఈయన సద్దాం హుస్సేన్ ఈజ్ అ నేటివ్ ఆఫ్ బాంబే. సో ఈయనే టికెట్స్ అరేంజ్ చేసేవాడు. ఈ కోసం కూడా ముగ్గురు కోసం కూడా మన పార్టీస్ తిరుగుతున్నాం. ఆల్రెడీ ఈ మనోజ్ కోసము మనం ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఆయన ఇరాక్ లో ఉన్నారు, ఎట్లా అనేది తీసుకురావడానికి కూడా మా టీమ్స్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ చెప్తే ఈ పరిమళ్ బైన్ అలియాస్ శివం అలియాస్ శోవన్ ఈయన నేటివ్ ఆఫ్ గోల్గ్రాము, ముక్సుత్పురా తానా, గోపాల్గంజ్ డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. ఈయన మొత్తం ఈ ఒక స్కామ్ కి